హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు, ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కో మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను. చెప్పండి. ఇటు అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. తప్పలం గోకర్ణం, ఏంటి ఎలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు ఇచ్చేది. పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సినిమా తినాలి. లేక పశువులు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు. ఏలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా.